హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం చింతపండుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా శ్రమ పడినట్లయితే చింత చెట్టు నుండి చింతకాయలను సేకరించి సొంతంగా మనమే చింతపండును తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న చింతపండు చాలా శుభ్రంగా కూడా ఉంటుంది. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. చింతపండు కోసం చింతకాయలను సేకరించాలంటే ఫిబ్రవరి, మార్చి నెలలే సరైన సమయం. ఈ టైంలోనే చింతకాయలు బాగా తయారైపోయి ఉంటాయి కాబట్టి చెట్టు నుండి దులుపుకోవాలి. ఇలా దులిపినప్పుడు తయారైన కాయలు మాత్రమే రాలుతాయి. పచ్చికాయలు చెట్టుకు అలాగే ఉండిపోతాయి. చెట్టు కింద ఇలా కవర్ పరుచుకుని దులపడం వల్ల కాయలు శుభ్రంగా ఉంటాయి. ఎలాంటి డస్ట్ అవ్వదు. పైగా ఏరుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా తీసేసుకోవచ్చు. చెట్టుకు మిగిలిపోయిన కాయలు మళ్లీ 10 రోజుల్లో తయారైపోతాయి. అప్పుడు మరొకసారి దులుపుకుంటే సరిపోతుంది. ఇలా దులపగా వచ్చిన కాయలు 2 బస్తాల వరకు అయ్యాయి. చూడండి, కాయ ఎంత బాగా తయారైందో. ఈ చింతకాయలను ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. తరువాత ఈ చింతకాయల పైనున్న పెంకును తీసేసుకోవాలి. ఈ చింతపండును మళ్లీ 2-3 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే దీనిలోంచి గింజ తీసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. చింతపండు బాగా ఆరిన తర్వాత లోపలున్న గింజలను తీసేసుకోవాలి. అలాగే చివర ఉన్న కాడను కూడా కట్ చేసుకోండి. రెండు వైపులా ఉన్న పొడవైన కాడను తీయనవసరం లేదు. ఈ కాడలుంటే చింతపండు ముద్దలా అవ్వదు, అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చివరగా దీనిని ఒక రోజు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఆరిపోయిన చింతపండును ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోండి. మనం బాగా ఆరబెట్టుకున్నాం కాబట్టి చింతపండు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే రంగు కూడా మారకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.